హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మోక్ష వ్లాగ్స్. ఈ వీడియోలో ఈజీగా పైపింగ్ ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి నేను ఆపట్ క్లాత్ వచ్చేసి నేను క్రాస్ పీసెస్ తీసుకున్నాను. మీకు ఎంత కావాలో అంత తీసుకోండి మీరు క్రాస్ పీసెస్ అనేది. ఇప్పుడు నేను చూపించిన విధంగా ఒకదాని మీద ఒకటి వేసుకొని స్ట్రైట్గా కట్ చేసుకోండి. మామూలుగా అయితే చాలా వరకు చూడండి క్రాస్ పీసెస్ తీసుకొని ఆ క్రాస్ పీసెస్ కూడా నేను కట్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇలా క్రాస్గా ఉంటాయి కదా, మన కటింగ్లోనే వస్తుంది క్రాస్ అనేది. ఈ క్రాసెస్గా వచ్చినప్పుడు ఇలా తిప్పి ఇలా క్రాస్గా ఒక స్టిచ్ వేస్తారు, ఇలా వేస్తారు. నేనైతే ఇలా కాకుండా ఈజీగా ఎలా వేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, ఇలా స్ట్రైట్గా కట్ చేసి నేను పెడుతున్నాను కదా, సో ఇలా పెట్టేసుకోండి. ఒక బాక్స్ లాగా ఉంటుంది. ఇలా పెట్టేసుకున్న తర్వాత నేను చూపించినట్టుగా కార్నర్గా క్రాస్గా ఒక స్టిచ్ వేసుకోండి. మనకి చాలా ఈజీగా ఉంటుంది. మనకి స్ట్రైట్ అదే క్రాస్ పీస్ తీసుకుంటాం కదా, మనకి చాలా నీట్గా ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్నట్లయితే చూడండి, నేను చూపిస్తాను. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత అంటే మనకి మూలలో కూడా కరెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇలా వేసుకుంటే చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఈ మిగిలిన క్లాత్ కట్ చేసుకుందాము. మిగిలినవి కూడా మనము జాయిన్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో తప్పకుండా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. పైపింగ్ ఇలా వేసుకోవటం మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. తప్పకుండా మరెన్నో వీడియోస్ ఇలా పెడుతూ ఉంటాను. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ కానీ అలా ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి, నేను రిప్లై కూడా. ఇలా జాయిన్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత ఖర్చులన్నీ కూడా పైకి పెట్టేసుకొని ఒక సైడు ఇలా బార్కి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మొత్తం కూడా స్టిచ్ వేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇలా క్రాస్ పీసెస్ని ఇలా జాయిన్ చేసుకోవటము. చూడండి, మొత్తం కూడా ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. మీకు ఏదైనా కటింగ్ వీడియో అలా ఏమైనా కావాలంటే అడగండి, నేను తప్పకుండా పెడతాను. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ నాకు కామెంట్ చేయండి. మొత్తం ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ ఉంటుంది కదా, బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ నెక్ వైపు చూసారు కదా, నేను అప్పటి క్లాత్ పైపింగ్ క్లాత్ తీసుకుని ఒక 1/2 ఇంచ్ బయటికి పెట్టేసుకొని నెక్ వైపు ఇలా ఒక పాదం ఖర్చుతో నేను మొత్తం కూడా స్టిచ్ వేసుకుంటున్నాను. చూడండి, పాదం సరిపోతుంది మనకి, ఒక 1/2 ఇంచు. ఓకే ఫ్రెండ్స్, ఇలా పెట్టేసుకొని మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి షోల్డర్ ఖర్చు ఉంటుంది కదా, ఇప్పుడు షోల్డర్ ఉంటుంది కదా, ఆ షోల్డర్ అనేది మనకి బ్యాక్ పార్ట్ సైడ్కి రావాలండి. చూడండి, నేను చూపించిన విధంగా చాలా ఇంపార్టెంట్ ఇది మాత్రం. ఫ్రంట్ వైపు కాకుండా బ్యాక్ వైపు పెట్టేసుకొని ఖర్చులన్నీ కూడా మనం ఈ పైపింగ్ క్లాత్ 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి. మనకి రౌండ్ తిరిగే దగ్గర నిదానంగా స్లోగా మూవ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. బిగినర్స్ అయితే చాలా స్లోగా రన్ చేసుకోండి, ఎందుకంటే మనకి వంకర పోయే ఛాన్స్ ఉంటుంది. రౌండ్ అనేది సరిగా రాదు ఫాస్ట్గా స్టిచ్ వేసినట్లయితే. చూడండి, ఇప్పుడు మొత్తం కూడా ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకి మరో షోల్డర్ ఉంటుంది కదా, ఆ షోల్డర్ అనేది ఈ షోల్డర్ కూడా మనకి బ్యాక్ సైడ్కే పోవాలండి. ఫ్రంట్ సైడ్కి 2 షోల్డర్స్ రాకుండా బ్యాక్ సైడ్కే పెట్టేసుకొని మనం స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఎండింగ్ వరకు సేమ్ ఖర్చుతో ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత చూసారు కదా, ఇప్పుడు మనకి మిగిలిపోయింది. ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ వరకు ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇప్పుడు రౌండ్ దగ్గర తిరగటం కోసం నేను ఇలా టక్స్ ఉంచుకుంటున్నాను. ఇలా టక్స్ పెట్టుకున్నట్లయితే మనకి రౌండ్ అనేది చాలా నీట్గా వస్తుంది, ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం దగ్గర కూడా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మీ దగ్గర థ్రెడ్ ఉంటే థ్రెడ్ అయినా పెట్టేసుకోవచ్చు, థ్రెడ్ లేకపోతే ఇలా పైపింగ్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను థ్రెడ్తో వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు థ్రెడ్ తీసుకొని నేను చూపించిన విధంగా ఈ స్టిచ్ మీద ఈ థ్రెడ్ అనేది స్టిచ్ మీద పెట్టేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ ఉంది కదా, 1/2 ఇంచ్ క్లాత్ని కూడా లోపలికి ఫోల్డ్ చేసుకొని మనకి
ఇలా ఫోల్డ్ చేసుకొని మనకి పైపింగ్ క్లాత్కి అలాగే బ్లౌజ్ ఉంది కదా, మిడిల్లో మనకి స్టిచ్ అనేది రావాలి. పైపింగ్ క్లాత్ మీద అస్సలు స్టిచ్ అనేది పడకూడదు, చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. చూడండి నేను చూపిస్తాను. మనకి పైపింగ్ క్లాత్ మీద మాత్రం అస్సలు పడకూడదు స్టిచ్ అనేది. ఇప్పుడు వచ్చేసి థ్రెడ్ అనేది ఇలా పెట్టేసుకొని కొంచెం కొంచెంగా పట్టుకుంటూ మనం పైపింగ్ అనేది వేసుకోవాలి. టైట్గా లాగకుండా ఫ్రీగా మనం వేసుకోవాలి. లేదంటే టైట్గా లాగినట్లయితే మనకి బ్లౌజు కొంచెం గులుగులుగా వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి. చూడండి మొత్తం కూడా ఇలా పట్టుకుంటూ ఫోల్డ్ చేసుకుంటూ మనం థ్రెడ్ పెట్టిన తర్వాత కిందకి గట్టిగా లాగకుండా అక్కడికే మనకు థ్రెడ్ ఎంతైతే లావు ఉందో ఆ లావు వరకు పైపింగ్ అనేది వచ్చేలాగా చూసుకొని మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి ఒక సమానంగా వస్తుంది మనకి పైపింగ్ అనేది నీట్గా. ఈ వీడియో కనుక మీకు తప్పకుండా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ కానీ అలా ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూసారు కదా, ఇలా వేసుకున్న తర్వాత ఫ్రంట్ ఎండింగ్కి వచ్చిన తర్వాత ఆ పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదా, ఆ పైపింగ్ థ్రెడ్ అనేది చివరి దాకా కాకుండా కొంచెం ముందుగానే కట్ చేసుకోవాలి. చూడండి నేను చూపిస్తాను. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఒక 1 ఇంచ్ ఉంచేసుకొని అక్కడ మనము ఈ థ్రెడ్ అనేది కట్ చేసుకుందాము. చూడండి ఇక్కడ కట్ చేసుకుందాము. అంటే ఎండింగ్ వరకు వచ్చినట్లయితే మనకి అంత నీటి ఇది రాదు, అందుకని నేను 1 ఇంచ్ ముందు కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఒక 1/2 ఇంచ్ బయటికి పెట్టేసుకున్నాం కదా, అది కూడా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఒక పైపింగ్ లాగా పెట్టేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ చిన్న రఫ్ ఇచ్చుకుందాము. చూసారు కదా, మనం పైపింగ్ అనేది నీట్గా చాలా నీట్గా వచ్చింది, ఎక్కడ కూడా ముడతలు అనేవి లేకుండా మొత్తం కూడాను. చూడండి ఇప్పుడు వచ్చేసి మనకి లోపల పక్క ఇలా మిగులుతుంది కదా క్లాత్, ఈ క్లాత్ మీరు మనం చేతి పని చేస్తాం కదా అలా అయినా చేసేసుకోవచ్చు. లేదంటే నేను చూపించిన విధంగా ఒక 1/2 ఇంచ్తో మీరు బార్కి ఒక స్టిచ్ వేసుకోవచ్చు. ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి ఎప్పటికైనా ఊడిపోకుండా నీట్గా ఉంటుంది. సో నేనైతే స్టిచ్ వేస్తున్నాను. మీరు కావాలి అనుకున్నట్లయితే మీరు హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. చూడండి ఈ విధంగా. ఈ వీడియో పైపింగ్ వేయటం ఎలాగో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ కానీ అట్లా ఏమైనా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. చూసారు కదా, మనకి పైపింగ్ అనేది చాలా నీట్గా వచ్చింది, ఫినిషింగ్ మాత్రం చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ట్రై చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.